అన్న ఆదేశిస్తే నర్సరావుపేటే కాదు, ఒకవేళ ఈ రాష్ట్రంలో ఇది ఖచ్చితంగా ఓడిపోతుందిరా ఈ సీటు, అక్కడికి బొమ్మలో పోతాడు అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. గెలిచే సీటుకే కాదు, తల తగాలన్నా కూడా అన్న కోసం తల ముందు పెడతా, అంతే తప్ప వెనక అడుగు వేయలు. ఈ జీవితం, ఈ రాజకీయ జీవితం పెట్టిన భిక్ష జగన్మోహన్ రెడ్డి. ఆయన కోసం ఎంత దూరం అయినా చాలా సార్లు చెప్పా, చాలా ప్రెస్ మీట్ లో చెప్పా, వేదికల మీద చెప్పా, అన్న ఎక్కడికి చెప్తే పోతాను రా అని. చాలా మంది నవ్వుకున్నారు, ఇది ఎక్కడికి పోతాడని. సమయం వచ్చినప్పుడు నిలబడి చూపిస్తాడు అనిల్ కుమార్ యాదవ్ అని. ఇందాక చెప్పా మా అంబటి రాంబాబుకి, మీరు అందరూ పోయి అన్న దగ్గరికి వెళ్ళి అనిల్ పంపి అని చెప్పి నా మంత్రి పెరుక్కున్నారు కదా మీరు అని అన్న తర్వాత నవ్వుతా ఇంకోటి చెప్పాడు అనుకో రాంబాబు, నాకు గాల్లో మేడ సంతృప్తి పరిచేదానికి. అయినా కూడా భగవంతుడు నాకు, నేను ఒకటే అనుకుంటా, దేవుడు నుదిటి మీద నాకు ఏమి రాసి ఉంటే అదే. నేను ఎమ్మెల్యే అవుతాను అనుకోలా, 2 సార్లు ఎమ్మెల్యే అయ్యా, మంత్రి అవుతాను అనుకోలా, మంత్రి అయ్యా, ఏమో పార్లమెంట్కి వెళ్ళాలని రాసుందేమో. ఈ రోజు భగవంతుడు జగనన్న ద్వారా ఎంపీగా పోతా తప్పకుండా అక్కడ కూడా జగనన్న గలం వినిపిస్తా, జగనన్నకి సైనికుల్లో ఇక్కడ కూడా వినిపిస్తా. ఈ రోజు ఈ రాష్ట్రంలో మా జిల్లాకు వస్తే తెలుస్తుంది, ఒక బీసీని ఎంత ఇదిగా జగన్మోహన్ రెడ్డి గారు మోసారు అన్నది మా జిల్లాకు వస్తే తెలుస్తుంది, ఇక్కడ కాదు. నెల్లూరు జిల్లాకు వస్తే తెలుస్తుంది అనిల్ కుమార్ యాదవ్ ని గుండెల్లో ఎట్ట జగన్మోహన్ రెడ్డి పెట్టుకుంటాడు, ఎంత గౌరవిస్తాడు, ఎంత పైకి తీసుకొచ్చాడు అనేది. అట్లాంటిది ఈ రోజు నేను చాలా సార్లు పల్నాడుకి, మాచర్లకి రామకృష్ణాన్ని ఎప్పుడు పిలిచినా వచ్చేవాడి. ఎప్పుడు పల్నాడు వచ్చినా, మాచర్లు వచ్చినా నాకు నిజంగా ఎక్కడ లేని ఆప్యాయత, ఎక్కడ లేని అభిమానం నాకు ఆ నియోజకవర్గంలో చూపించేది. చాలా సార్లు పెదకూరుపాటి శంకర్రావు నా నియోజకవర్గం రమ్మన్నాడు, కుదరలా. సీనన్న రమ్మన్నాడు, కుదరలా. చాలా మంది శాసనసభ్యులు వినుకొండ మొన్న బీసీ సభకి రమ్మన్నాడు, కుదరలా. ఎక్కువ సార్లు అడిగింది కూడా అన్నోళ్ళే నన్ను, నువ్వు రా అంటే, అన్న ఆ పనన్న ఈ పనన్న. లాస్ట్ కి నాకు భగవంతుడు రాశాడేమో, ఇక్కడే నువ్వు తిరగాలి, ఇక్కడే ఉండాలి, ఈ నియోజకవర్గంలోనే నువ్వు తిరగాలి అని రాసి నన్ను ఇక్కడికి పంపించాడేమో. మా జిల్లాలో అంటారు నన్ను, నీ రాజకీయం నెల్లూరులో కుదరదు, ముక్కుసూటిగా ఉంటావు, నేరుగా ఉంటావు, పొద్దున ఒకటి రాత్రి ఒకటి మాట్లాడు, నీకు ఇక్కడ సెట్ కాదు అని. ఎస్, నాకు అక్కడ సెట్ కాదు అన్నారు, నాకు సెట్ అయ్యే ప్రాంతానికే పంపించాడు జగనన్న అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఆ పల్నాడు పౌరుషం ఏదైనా సరే తగేసి ఉంటది, అటు ఇటు ఏముండదు, స్ట్రైట్ సీదా వెనకపోతుండు. కాబట్టి ఎక్కడో నాకు దగ్గరగా మనస్తత్వం ఉన్న ప్రాంతానికి రావటం చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా కూడా. ఏ జన్మలో నిజంగా చెప్తా ఉన్నా, ఇందాక చెప్పారు అతిరథ మహారథులందరూ కూడా ఈ పార్లమెంట్ లో ప్రాతినిధ్యం వహించారు. కాసు బ్రహ్మానంద రెడ్డి గారి దగ్గర నుంచి, రోసయ్య దగ్గర నుంచి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి దగ్గర నుంచి, కాసు కృష్ణారెడ్డి దగ్గర నుంచి, మా జిల్లా ప్రధాన రాజమోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి. నిజంగా నేను ఏ జన్మలో పుణ్యం చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవబట్టే నేను ఈ పార్లమెంట్ గా మళ్ళీ పోటీ చేసే, నెల్లూరు నుంచి పోటీ చేసే అవకాశం నాకు భగవంతుడు ఇచ్చాడని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా.